గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ సుపరిపాలన కొనసాగిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు ఆయనకు పుష్పగుచ్చాలను అందించి శాల్వాలతో సన్మానించారు. అనంతరం సమీక్షా సమావేశంలో మంచినీరు, విద్య, వైద్యం, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులపై సమీక్షను నిర్వహించినట్లు వివరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగించడం వల్లే ఇటీవల జరిగిన ఎన్నికలలో ఆ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకంలో 40,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసినప్పటికీ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించడంలో విఫలం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి రహిత పాలన అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, గోరేటి వెంకన్న, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, వంశీకృష్ణ, జిల్లా పరిషత్ చైర్మన్ బచ్చలకూర శాంతా కుమారితో కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం మొదలుపెట్టిన తర్వాత మొదటి సమీక్షా సమావేశం ఏర్పరచడం జరిగింది. ఈ సమావేశంలో ఈ సమావేశం యొక్క సమీక్ష సమావేశంలో స్పష్టమైనటువంటి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఉంటాయి. ఏంటి ఆదేశం అంటే, ఏ తెలంగాణ రాష్ట్రం కావాలని దశాబ్దాల తర్వాత నిరీక్షించి యావత్ తెలంగాణ సమాజం సంఘటితమై వందలాది మంది ప్రాణత్యాగాల కారణంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ అమరవీరుల ఆకాంక్ష మేరకు, ప్రజల అభిష్ట మేరకు గడచిన 9.5 సంవత్సరాల పరిపాలన సవ్యంగా జరగలేదు అనేటువంటి వాస్తవాన్ని నొక్కి వక్కాణిస్తూ ఈ వచ్చే 5 సంవత్సరాల కాలంలో ప్రజల ఆలోచనలకు, ఆశయాలకు, అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగాలి, పారదర్శకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ప్రజలు ఏ అంశం పడ్డారో 10 సార్లు తిరగాల్సిన అవసరం లేదు. ప్రజలు ఏ ఆఫీస్కి వచ్చినా, ఎవరి దగ్గరికి వచ్చినా, ప్రజాప్రతినిధులకు వచ్చినా మనం పాలకులు కాదు, మనం సేవకులు. కాబట్టి వచ్చిన ప్రతి వ్యక్తిని కూర్చోబెట్టి గౌరవించి వాళ్ళ కష్టాన్ని చేయాలి. ఇది ప్రధానమైన అంశం. రెండవది, ఏ డిపార్ట్మెంట్ అయినా ప్రతి అంశం పట్ల మొక్కుబడిగా కాకుండా పూర్తిగా లక్ష్య నెరవేరే పద్ధతిలో, సమస్య పరిష్కార పద్ధతిలో ఎక్కడ కూడా అవినీతి జరగకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో, అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, ఇంకో డిపార్ట్మెంట్ అయినా ప్రజలు మెచ్చే విధంగా, నచ్చే విధంగా ఉండాలి. గత పరిపాలనలో చాలా అక్రమాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఇష్టారాజ్యంగా చేసి ప్రజలను భయభ్రాంతులు కూర్చున్న సందర్భం చాలా ఉన్నాయి. కాబట్టి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ప్రమాణ స్వీకార సందర్భంలో కలెక్టర్ సమావేశంలో ప్రభుత్వ ఆలోచనను స్పష్టంగా వివరించి చెప్పడం జరిగింది. మేము భేదం కాదు, అందరూ ఒకటే, ఒక కుటుంబంలాగా ఈ యొక్క ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల స్పందించే ఆలోచన ఉండాలి. ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఎప్పుడు నిద్రపోదు, గవర్నమెంట్ నెవర్ స్లీప్స్.
కాబట్టి ఈ రోజున ముఖ్యంగా మంచినీటి పైన, అట్లాగే ఆరోగ్య డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ పైన, అట్లాగే ఎస్సీ తర్వాత ఎస్టీ వెల్ఫేర్ పైన ఇంకా కొన్ని అంశాల పట్ల సమీక్ష చేయడం జరిగింది. ఇప్పుడు అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చినాం. సమీక్షకు వచ్చిన సందర్భంలో ప్రోగ్రెస్ ఇవ్వడం కాదు, సమీక్ష కంటే 4 రోజుల ముందే, 6 రోజుల ముందే వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అడ్వాన్స్గా సర్క్యులేట్ చేసి సంబంధిత ప్రజాప్రతినిధులు కావచ్చు, శాసన మండలి కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, జిల్లా చైర్మన్స్ కావచ్చు, అందరూ ముందే అందించి డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని పూర్తిగా ఇంటెంట్ స్టడీ చేసి సబ్మిట్ చేసే కాలం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మేము గమనించిన ఈ రోజున మంచినీటికి సంబంధించి ఏదైతే స్కీమ్ డిజైన్ చేయడం జరిగిందో, మిషన్ జరిగిందంట 40,000 కోట్ల రూపాయలు సుమారు ఖర్చు పెట్టడం జరిగింది. ప్రతి మనిషికి, ప్రతి ఇంటికి 100 లీటర్ల చొప్పున రావాలి. మున్సిపాలిటీలో 35 లీటర్ల చొప్పున రావాలి, 35 లీటర్లు చొప్పున. కానీ ఎక్కడ కూడా ఆ పద్ధతిలో రావడం లేదు. అంటే టోటల్గా మేనేజ్మెంట్ అనేది సక్రమంగా జరుగుతలేదు.